సో గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు మనము మై లాస్ట్ డచెస్ బై రాబర్ట్ బ్రౌనింగ్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ లెసన్. ఇప్పుడు 16th ఎగ్జామ్ ఉంది కదా, అదని సమ్మరీ చదివితే మనకు మీకు 15 మార్క్స్ ఆర్ 12 మార్క్స్ ఉంటుంది. లాంగ్ ఆన్సర్ బైకి బై వస్తుంది. మనం ఈ మై లాస్ట్ డచెస్ అనే పోయం డిస్కస్ చేసుకుందాం. ఇది 5th యూనిట్. మనకు సెకండ్ ఇయర్లో 3 యూనిట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క యూనిట్స్ నుంచి వెళ్ళి ఒక్కొక్క పోయం డిస్కస్ చేస్తున్నా. అంటే మీకు డబుల్ కాకుండా ఫస్ట్ అయితే 3-4 క్వశ్చన్స్ కవర్ చేద్దామని. పోయం కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మంచిగా ఎక్స్టెండ్ చేసి రాయొచ్చు. కాబట్టి మనం ఇది పోయం డిస్కస్ చేద్దాం ఈరోజు. తర్వాత లెసన్ నేమ్ వచ్చేసి మై లాస్ట్ డచెస్ బై రాబర్ట్ బ్రౌనింగ్. ఇది పోయట్రీ లెసన్, పోయం. ఓకేనా. ఫస్ట్ అబౌట్ ద ఆథర్ గురించి ఫస్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ అబౌట్ ఇంట్రడక్షన్, అబౌట్ ద ఆథర్ రాసిన తర్వాత లాంగ్ ఆన్సర్ సమ్మరీ రాస్తే బాగుంటుంది. ఫస్ట్, రాబర్ట్ బ్రౌనింగ్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విక్టోరియన్ పోయిట్స్ ఆఫ్ ఇంగ్లాండ్. సో రాబర్ట్ బ్రౌనింగ్, ఇది చాలా ఫెమిలియర్ పేరే. రాబర్ట్ బ్రౌనింగ్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విక్టోరియన్ పోయిట్స్ ఆఫ్ ఇంగ్లాండ్. సో మనం అందరం చూస్తే మనం పోయమ్స్ రాసే వాళ్ళందరూ ఎక్కువ శాతము బ్రిటిషర్స్ ఉంటారు. అంటే ఇంగ్లాండ్, మన ఇండియాని రూల్ చేసిన వాళ్ళు. మేజర్గా వాళ్ళదే నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి, వాళ్ళే మదర్ టంగ్ వాళ్ళది ఇంగ్లీష్ కాబట్టి వాళ్ళే ఉంటారు మేజారిటీ. మనం ఇండియాలో ఉన్నా కానీ వాళ్ళ పోయమ్స్ ఎక్కువ చదువుతాం. ఈ రాబర్ట్ బ్రౌనింగ్ ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి. ఈయన క్వీన్ విక్టోరియా, మనము చూస్తాం కదా, క్వీన్ విక్టోరియా హిస్టరీ మీకు కొంచెం ఐడియా ఉంటే, క్వీన్ విక్టోరియా రూల్ చేసిన టైం పీరియడ్లో రాబర్ట్ బ్రౌనింగ్ బతికినాడు. ఆ టైం పీరియడ్ అతను ఈయన. సో ఈ బిలాంగ్స్ టు విక్టోరియన్ పీరియడ్, ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇది మై లాస్ట్ డచెస్ రాసిన రాబర్ట్ బ్రౌన్ గురించి కొంచెం ఇంట్రడక్షన్. ఈ వాజ్ బోర్న్ ఇన్ 1812 అంటే డేట్ గుర్తుంచుకోండి, 1812. ఓకేనా. అండ్ బికమ్ ఫేమస్ ఫర్ హిస్ డ్రామాటిక్ మోనోలాగ్, ఏ పోయటిక్ ఫార్మ్ ఇన్ విచ్ ఏ సింగిల్ స్పీకర్ రివీల్స్ హిస్ పర్సనాలిటీ అండ్ ఎమోషన్స్ త్రూ స్పీచ్ త్రూ ఎమోషన్స్. సో ఇది ఈ పోయం ఏ ఫార్మాట్లో ఉందంటే డ్రామాటిక్ మోనోలాగ్ అంటే ఈ పోయంలో ఒక పర్సనే మాట్లాడతాడు. ఇంకా మొత్తం ఒకటే, మనము ఏకపాత్రాభినయం అంటారు చూడు, అట్లాంటిది ఈ పోయము. తర్వాత ఏ పోయటిక్ ఫార్మ్ ఇన్ విచ్ సింగిల్ స్పీకర్ రివీల్స్ హిస్ పర్సనాలిటీ, అంటే ఆ ఇచ్చిన మన లాంగ్ డైలాగ్ వల్ల ఆయన క్యారెక్టర్ ఏందో కూడా తెలుస్తుంది. ఆ మాట్లాడిన వ్యక్తి ఎమోషన్స్ త్రూ ఈచ్ స్పీచ్. ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు అన్నట్టు. ఈ పోయం అనేది ఒకటే వ్యక్తి కంటిన్యూగా పెద్ద స్పీచ్ ఇచ్చినట్టు మాట్లాడతాడు. దాన్ని డ్రామాటిక్ మోనోలాగ్ అంటారు. సో బ్రౌనింగ్స్ పోయమ్స్ మెయిన్లీ డీల్ విత్ హ్యూమన్ సైకాలజీ. రాబర్ట్ బ్రౌనింగ్ ఈయన పోయంలో ఏముంటుందంటే హ్యూమన్ సైకాలజీ అంటే కొంచెం బ్రెయిన్కి సంబంధించింది ఉంటుంది కదా, అది ఉంటుంది. తర్వాత ప్రైడ్ ఒక వ్యక్తికి ఎట్లా ప్రౌడ్నెస్ ఎట్లుంటుంది దాని గురించి ఉంటుంది. తర్వాత జెలసీ, ఒక మనిషి ఎంత జెలసీగా ఫీల్ అవుతాడు, ఈగోయిస్టిక్ పర్సన్ అట్లా. లవ్ అండ్ పవర్ అండ్ మొరాలిటీ, మంచి మార్గాలు చెడు మార్గాలు అట్లాంటి దాని గురించి రాస్తాడు. ఈ పోయిట్స్ ఏంటంటే మంచి మెసేజ్ ఇవ్వడానికి రాస్తారు కదా, కథలు చెప్పడం అంటే ఏదో మోరల్ మెసేజ్ ఇవ్వడానికి రాస్తారు కదా. రాబర్ట్ బ్రౌనింగ్ కూడా అట్లనే మంచి మోరల్ మెసేజ్ ఇవ్వడానికి, అంటే నెగిటివ్ క్యారెక్టర్స్ డిస్క్రైబ్ చేసి మనం ఎట్లుండద్దు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హీస్ లాంగ్వేజ్ ఈజ్ ఇంటెలెక్చువల్ అండ్ డ్రామాటిక్, మేకింగ్ రీడర్స్ థింక్ డీప్లీ అబౌట్ హ్యూమన్ నేచర్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు. వెరీ ఎంగేజింగ్ స్టోరీస్ చెప్తాడు ఈయన. మై లాస్ట్ డచెస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ మోస్ట్ సెలబ్రేటెడ్ పోయమ్స్. ఈ పోయం చాలా ఫేమస్, మోస్ట్ సెలబ్రేటెడ్ మై లాస్ట్ డచెస్. పబ్లిష్డ్ ఇన్ 1842. ఓకేనా. 1812లో పుట్టిండు, 1842లో ఈ పోయం రాసి పబ్లిష్ చేసిండు. ఆ 1842 ఒక 4 యాడ్ చేస్తే చాలు, కొంచెం గుర్తుంచుకోండి. ఏమంటారు ట్రిక్స్. ఇన్ ద కలెక్షన్ డ్రామాటిక్ లిరిక్స్, అంటే ఒక పెద్ద బుక్ రాసిండు, అందులో చాలా పోయమ్స్ ఉన్నాయి. అందులో ఒక పోయము మై లాస్ట్ డచెస్. ద పోయం రిఫ్లెక్ట్స్ బ్రౌనింగ్స్ మాస్టరీ ఇన్ ప్రజెంటింగ్ ద హిడెన్ మైండ్ ఆఫ్ ఏ క్యారెక్టర్. అంటే ఈలో అంటే మన క్యారెక్టర్ రియల్గా మనం ఒక పర్సన్ ఇమాజిన్ చేసుకొని ఎంత క్రూయల్గా ఉన్నాడు అనేది ఒక పిక్చర్ చేసుకుంటాం మనం. అంత క్లియర్గా
ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు. మనం ఆల్రెడీ అన్ని ఇమేజెస్ ఫ్రేమ్ చేసుకుంటాం, అట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఒక మంచి క్రుయాలిటీని ఈ లెసన్ ద్వారా. ఓకేనా. నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ ద పోయం చూద్దాము. సమ్మరీ అంటే ఓవరాల్ పోయం సమ్మరీ. ఇదే వేలో మీరు రాయండి. ఫస్ట్ పోయట్ గురించి రాయండి, తర్వాత సమ్మరీ ఆఫ్ ద పోయం. మై లాస్ట్ డచెస్ ఈజ్ ఎ డ్రామాటిక్ మోనోలాగ్ స్పోకెన్ బై ద డ్యూక్ ఆఫ్ ఫెరారా. సో మై లాస్ట్ డచెస్లో స్టోరీ ఏంటంటే, ఒక కింగ్ ఉంటాడు. ఆ కింగ్ ఏ రాజ్యానికి కింగు? డ్యూక్ ఆఫ్ ఫెరారా. డ్యూక్ అంటే హియర్ డ్యూక్ అంటే నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. డ్యూక్ ఆఫ్ ఫెరారా. ద డ్యూక్ ఈజ్ షోయింగ్ ఏ పోర్ట్రేట్ టు హిస్ లేట్ వైఫ్. ఇందులో ఆ కింగ్ ఏం చేస్తున్నాడంటే, ఒక కింగ్ ఉన్నాడు. ఫెరారా అనేది ప్లేస్, అది ఒక ప్లేస్, అది నాకు కరెక్ట్. డ్యూక్ ఆఫ్ ఫెరారా అనే ఒక ప్లేస్, ఒక కింగ్డమ్. ద డ్యూక్ ఈజ్ షోయింగ్ ఏ పోర్ట్రేట్ ఆఫ్ హిస్ లేట్ వైఫ్. ఈ స్టోరీలో ఏం చేస్తుందంటే, ఆ కింగ్ ఒక పిక్చర్ని చూపిస్తున్నాడు. ఎవరికి? అది చెప్దాము. ద లాస్ట్ డచెస్ టు ఏ విజిటర్ హూ హ్యాస్ కేమ్ టు డిస్కస్ ద డ్యూక్స్ నెక్స్ట్ మ్యారేజ్ అలయన్స్. ఆ కింగ్ ఏం చేస్తున్నాడంటే, ఒక పిక్చర్ చూపిస్తున్నాడు, ఒక ఫోటో చూపిస్తున్నాడు. ఆ ఫోటో ఎవరిదంటే, ఆయన లాస్ట్ వైఫ్, అంటే ఇంతకుముందు ఉన్న వైఫ్. ఎవరికి చూపిస్తున్నాడు? ఒక విజిటర్, ఒక వ్యక్తి వచ్చిండు. అతను ఎందుకు వచ్చిండు? అతను సెకండ్ మ్యారేజ్ కోసము ఏమంటారు, పెళ్ళిళ్ళ పేరయ్యేలాగా ఎవరైతే సంబంధాలు తీసుకొస్తారో ఆయనకు చెప్తున్నాడు. ఒక ఫోటో చూపించి ఆ ఫోటో గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు. ద డ్యూక్ ప్రౌడ్లీ పాయింట్స్ టు ద పెయింటింగ్ ఆఫ్ ద డచెస్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ బ్యూటిఫుల్లీ ద పెయింటర్ క్యాప్చర్డ్ హర్ స్మైల్. సో ఆ పోర్ట్రేట్ మీరు ఒక ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒక పెద్ద ఇదని కూడా మళ్ళీ బాహుబలి రిఫరెన్స్ తెచ్చుకోవచ్చు. బాహుబలిలో శివగామి దేవసేన ఫోటో ఉంటుంది కదా, అట్లాంటి ఒక ఫోటో ఉంటుంది. కింగ్ అట్లాంటి ఒక ఫోటో చూపించి ఆ ఫోటో గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆమె స్మైల్ అని చెప్పేసి వచ్చిన పెళ్ళిళ్ళ మీడియేటర్ బ్రోకర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నట్టు. నా వైఫ్ ఎంత బ్యూటిఫుల్గా స్మైల్ చేస్తుందని ఆ పోర్ట్రేట్ చూపిస్తున్నాడు. హవెవర్ యాజ్ హీ స్పీక్స్ హిస్ పొసెసివ్ అండ్ జెలస్ నేచర్ బికమ్స్ క్లియర్. ఆ ఎక్స్ప్లెనేషన్లోనే ఆ కింగ్ ఎంత పొసెసివ్ అండ్ జెలస్ నేచర్ వ్యక్తి అనేది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు. పొసెసివ్ అంటే ఒక నాది అన్నట్టు అట్లా. హీ కంప్లైంట్స్ దట్ ద డచెస్ స్మైల్ టూ ఈజీలీ అండ్ ట్రీటెడ్ ఎవ్రీ వన్ కైండ్లీ. సో ఆయన బాధ ఏంటంటే, ఆయన కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అది నేను రివీల్ చేస్తున్నాను. అతనికి లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి ఆమె మీద, అలా వైఫ్ మీద. ఈ కంప్లైంట్స్ దట్ ద డచెస్ స్మైల్ టూ ఈజీలీ. ఆమె ఈజీగా నవ్వుతుంది, ఊరికేనే నవ్వుతుంది, ఎవరైనా ఈజీగా ఆమెను నవ్వుపించవచ్చు. అండ్ ట్రీటెడ్ ఎవ్రీ వన్ కైండ్లీ. ఆమె అందరినీ ఈక్వల్గా వెరీ కైండ్లీగా ట్రీట్ చేస్తుంది. అంటే ఎట్లా, నేను క్వీన్ని అన్నట్టు కొంచెం అథారిటీ ఎట్లా ఏం చూపించదు అన్నట్టు, రూబాబ్ చూపించదు. వెదర్ ఇట్ వాజ్ ఏ సన్సెట్, ఏ గిఫ్ట్ ఆఫ్ చెరీస్ ఆర్ ద డ్యూక్ హిమ్సెల్ఫ్. ఆమె ఎట్లా అంటే చాలా కైండ్ ఉంటుంది. ఆమె ఎంత దానికి హ్యాపీ అవుతుంది అంటే, ఒక చిన్న సన్సెట్ని చూస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎవరో ఒక దారిన పోయే అసలు ఎవరో ర్యాండమ్ అలా గార్డెనర్ ఒక పని మనిషి తీసుకొచ్చి ఒక చెరీస్, ఒక గ్రేప్స్ తీసుకొచ్చి ఇచ్చింది అనుకో, చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత కింగ్, ఆ క్వీన్ వాళ్ళ హస్బెండ్ ఏమన్నా ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మూడిటికి అన్నిటికి కూడా ఈక్వల్గా హ్యాపీ, ఇంటెన్సిటీ అన్నిటికీ సేమ్. ద డ్యూక్ ఫెల్ట్ ఇన్సల్టెడ్ బికాస్ షీ డిడ్ నాట్ వాల్యూ హిస్ 900 years ఓల్డ్ నేమ్ అబోవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇతని బాధ ఏంటంటే, అతను ఇచ్చినప్పుడు అంతే హ్యాపీగా ఉంది, చెరీస్ తీసుకొచ్చినప్పుడు అంతే హ్యాపీగా ఉంది, సన్సెట్ చూసినప్పుడు అంతే హ్యాపీ ఇచ్చింది. నా 900 years పేరు, నా ఇంటి పేరు ఆమెకి ఇచ్చిన దానికి కూడా సేమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది అనేది ఒక కంప్లైంట్ అన్నట్టు. అంటే ఇక్కడ మరి మనము ఎట్లా అంటే, మన అండర్స్టాండింగ్ ప్రకారమే ఉంటుంది. ఎట్లా అంటే, మనము ఒకవేళ క్వీనే మరీ స్టూపిడ్గా ఉందా అనుకోవచ్చు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, లేదంటే కింగే మరీ పొసెసివ్గా, మరీ ఈగోయిస్టిక్గా, మరీ జెలసీగా ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ అని కరెక్ట్. అంటే ఇది చెప్పాలంటే, పోయేట్ ఎట్లా అంటే మెచ్యూర్డ్,
అంటే ఫెమినిస్ట్ అనుకోండి, ఫెమినిస్ట్ లాగా సపోర్టింగ్ విమెన్. ఆమె కూడా మంచిగా చేస్తుంది, కానీ ఈడ కింగే క్రూయల్, కింగే జెలసు, అదే అర్థం చేసుకోరు, అట్లనే ఇంటర్ప్రిట్ చేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్లీ డిస్కసింగ్ హిస్ ఫీలింగ్స్ విత్ హర్, ద డ్యూక్ సేస్ దట్ హీ గేవ్ కమాండ్స్. సో అతనికి చాలా థింగ్స్ ఆయన వైఫ్లో, ఆ క్వీన్లో నచ్చవు, కానీ ఆయనకు అది నాకు నీ దాంట్లో ఈ క్వాలిటీ నచ్చట్లేదు, నువ్వు ఇట్లా చేస్తే నాకు చిరాకు దొబ్బుతుంది అని చెప్పాలనుకుంటలేడు. దానికి బదులు ఏం చేసిండు, ద డ్యూక్ సేస్ దట్ హీ గేవ్ కమాండ్స్. అతను ఈ వచ్చిన మీడియేటర్ చెప్తుండు, నేను కమాండ్స్ ఇచ్చిన అని చెప్పేసి చెప్తుండు. దెన్ ఆల్ స్మైల్స్ స్టాప్ టుగెదర్. నేను కమాండ్స్ ఇచ్చిన అప్పుడు అన్నీ ఆమె నవ్వులన్నీ ఆగిపోయినాయి. దిస్ లైన్ సజెస్ట్ దట్ హీ మే హ్యావ్ ఆర్డర్డ్ ద డచెస్ టు బీ కిల్డ్. అంటే అతని సర్వెంట్స్కి ఆమెను చంపే అని ఏమంటారు ఇచ్చిండు అన్నట్టు, ఆర్డర్స్ ఇచ్చిండు. ఆఫ్టర్ హర్ డెత్ హీ కీప్స్ హర్ పోర్ట్రేట్ బిహైండ్ ఎ కర్టెన్ విచ్ ఓన్లీ హీ కెన్ ఓపెన్, షోయింగ్ హిస్ డిజైర్ టు కంట్రోల్ హర్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. అంటే ఆమెను మంచిగా చంపించిండు. చచ్చిపోయిన తర్వాత ఒక పెద్ద బొమ్మ ముందు గీపించుకుంటూ తర్వాత గీపించిండు, దానికి కట్టెనేసిండు. కట్టెనేసి ఆమెను ముందు కంట్రోల్ చేయలేకపోయిండు. ఆ ఫోటోనన్నా కంట్రోల్ చేస్తున్నాను అన్నట్టు. ఆ ఫోటో మీద ఒక కట్టెన్ ఉంటుంది, ఆ కట్టెన్ ఎవ్వరు తీయరు, దాన్ని టచ్ కూడా చేయరు. ఈయనకి ఇష్టం ఉంటే ఓపెన్ చేసి ఈయన చూపిస్తేనే చూడాల. అట్లా అంటే ఎట్లా చేసి ఆమెను కంట్రోల్ చేయాల, షోయింగ్ హిస్ డిజైర్ టు కంట్రోల్ హర్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. చచ్చిపోయిన తర్వాత కూడా ఆమెను కంట్రోల్ చేయాలనే ఒక కన్జర్వేటివ్, పొసెసివ్, ఈగోయిస్టిక్, జెలసీ కైండ్ ఆఫ్ కింగ్ అన్నట్టు. అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుండు అంటే క్లియర్గా. అతనికి ఎట్లాంటి సెకండ్ వైఫ్ కావాలో, ఎట్లాంటి వైఫ్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది క్లియర్గా మీడియేటర్కి కూడా అర్థమవుతుంది. అది మీడియేటర్ అయినా కావచ్చు, మేబీ ఆ సెకండ్ మ్యారేజ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కావచ్చు, దగ్గర బంధువులు కూడా కావచ్చు. అయినా కానీ ఆయన క్యారెక్టర్ని క్లియర్గా అంటే వితౌట్ ఎనీ ఫిల్టర్ చెప్తున్నాడు అంతే. నెక్స్ట్ at the end of the poem, the Duke turns his attention to arrangements for his next marriage. ఇదంతా చెప్పినాక పోర్ట్రేట్ పాత వైఫ్ గురించి అంతా చెప్పిన తర్వాత ఈ నెక్స్ట్ మ్యారేజ్ గురించి కూడా మాట్లాడుతుండు. హీ వాక్స్ అవే, హీ పాయింట్స్ టు ఏ స్టాచ్యూ ఆఫ్ నెప్ట్యూన్ టేమింగ్ ఏ సీ హార్స్ విచ్ సింబలైజెస్ హిస్ కంట్రోలింగ్ పర్సనాలిటీ అండ్ డిజైర్ ఫర్ డామినెన్స్. అంటే ఈయన పెద్ద ఒక ఆర్ట్ గ్యాలరీ లాంటిది ఏదో ఉంది. ఫస్ట్ ఆ పోర్ట్రేట్ చూపించిండు, తర్వాత ఒక స్టాచ్యూ చూపించిండు. ఆ స్టాచ్యూ ఏం చేస్తుందంటే ఒక నెప్ట్యూన్ అంటే ఒక నవగ్రహాల్లో నెప్ట్యూన్ ఉంటాడు కదా, అట్లా అది ఏం చేస్తుంది, ఒక గుర్రాన్ని సీ హార్స్ని స్వారీ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. అట్లనే ఇండైరెక్ట్గా ఆయనకు కూడా ఒక వైఫ్ ఎట్లుండాలంటే ఆయన చేతిలో కీలుబొమ్మలాగా కంట్రోలింగ్ పవర్ లాగా ఉండాలని సింబాలిక్గా చెప్తున్నాను అన్నట్టు. ఇట్లా ఎట్లా అంటే ఆయన మళ్ళా ఇంకా సెకండ్ మ్యారేజ్లో కూడా నాకు డౌరీ కూడా కావాలా, ఇటు వైఫ్ కావాలా, డౌరీ కావాలా. నేను మీ రాజు గురించి చాలా విన్నా, నాకేం డౌట్ లేదు, ఆయన ఖచ్చితంగా చాలా బంగారం కూడా ఇస్తాడు, డబ్బులు కూడా ఇస్తాడని కూడా చెప్తున్నాడు. అంటే ఆయన నాట్ ఓన్లీ వైఫ్ గురించి, క్యారెక్టర్ గురించి కూడా కంట్రోలింగ్ కాదు, బట్ ఆల్సో హీ వాంటెడ్ మనీ. అంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈస్ అన్నట్టు. ఫైనాన్షియల్గా కూడా ఈగర్గా ఉన్నాడు, వైఫ్ గురించి కూడా, సెకండ్ వైఫ్ గురించి కూడా ఈగర్గా ఉన్నాడు. తర్వాత మీరు లాస్ట్ కంక్లూజన్ తర్వాత థీమ్స్ కూడా రాయొచ్చు. థీమ్స్ ఆఫ్ ద పోయము కంట్రోల్ అండ్ పవర్. థీమ్ ఏంది, కింగ్ ఎట్లున్నాడు, కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు, పవర్ చూపించాలనుకుంటున్నాడు. తర్వాత ఇంకో థీమ్ ఏంది, జెలసీ. ఇది కూడా కింగ్కే ఉంది. మీరు ఇవి జెలసీ అని రాసి ఒక చిన్న టూ లైన్స్ అట్లా రాయొచ్చు, ఎక్కడెక్కడ జెలసీ కనబడదు, ఎందుకు జెలసీ అని. తర్వాత అపియరెన్స్ అండ్ వర్సెస్ రియాలిటీ, అది కూడా ఒక థీమ్. అపియరెన్స్ అంటే చూడ్నికి కింగ్ లాగా గంభీరంగా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాడు, కానీ క్యారెక్టర్ ఏమో ఇంటర్నల్గా విచిత్రంగా ఉంది అట్లా. తర్వాత ప్యాట్రియార్కల్ అథారిటీ, అతను ప్యాట్రియార్కల్ అంటే మేల్ డామినెన్స్ లాగా ఉంది అతను. మేల్ ఏమంటే ఆడవాళ్ళు అంటే ఒక నార్మల్ థింగ్ లాగా, ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తున్నాడు అన్నట్టు, అదొకటి. తర్వాత ఆర్ట్ అండ్ ఇమ్మోర్టాలిటీ అంటే ఆర్ట్
ఆయన పోర్ట్రేట్ గురించి అదొక ఆర్టిస్టిక్ ప్రూఫ్, అదొకటి సింబల్ రాయొచ్చు. తర్వాత సింబల్స్ ఆఫ్ ద పోయం అనే హెడ్డింగ్ పెట్టి ద పోర్ట్రేట్ అదొక సింబల్. ఆ పోర్ట్రేట్ అంటే ఒక సింబల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక గోడ ఉందనుకో, ఒక ఇంట్లో ఒక గోడ ఉందనుకో, ఆ గోడకు ఒక గన్ ఉందనుకో, అందులో ఉండే వ్యక్తిని మనం ఎట్లా చేస్తాము, అతను ఒక పవర్ఫుల్ పర్సన్ ఆర్ క్రూయల్ పర్సన్, అతను కట్ చేస్తాడు, కిల్ చేస్తాడని ఒక సింబల్ అన్నది. గోడ మీద గన్ చూస్తే మనం ఆయన క్యారెక్టర్ ఇమాజిన్ చేస్తాం. అట్లనే ఇక్కడ పోర్ట్రేట్ ఏంటి చెప్తుంది, ఆ కర్టెన్ ఏం చెప్తుంది, కర్టెన్ అంటే ఊకే బంద్ చేసి ఉంచుతాడు. టేమింగ్ ద నెప్ట్యూన్, ద సీ హార్స్, ఇవి 3 మీరు సింబల్స్గా రాయొచ్చు. థ్యాంక్ యూ, డన్.